జోరే పడదువా కాబట్టి ఈనాడు మనం చెట్లు పెంచితే భావితరాలు పర్యావరణ భూతాన్ని ఎదుర్కొంటున్నాం. పర్యావరణం దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఉన్నాలే నీళ్ళు బిందెలే నా చేయండి కొమ్మ తగ్గబట్టుకోడు అయిందా ఫోటో సార్ మీరు దాదాపు కోటాను కోట్ల మంది ఉన్న మానవ జాతి ఇంకొక 10 డిగ్రీ సెంటీగ్రేడ్ ఈ భూమి మీద టెంపరేచర్ పెరిగితే అంతరించిపోతుంది. అటువంటి ప్రమాదాన్ని మనం తెలిసి కూడా మొక్కల పెంపకానికి పర్యావరణ పరిరక్షణకు మనం సీరియస్గా తీసుకోకపోవడం అనేది చాలా శోచనీయం. ఇప్పటికైనా మనం మేల్కొని ప్రతి ఒక్కరం 1 నుంచి 10 చెట్లు నాటి వాటిని నాటడంతో కాకుండా వాటిని పరిరక్షించే బాధ్యత కూడా తీసుకుంటే భవిష్యత్ తరాలకు మనం ఒక మనుగడ సాగించగలిగే భూభాగాన్ని వదిలిపెట్టిన వాళ్ళం అవుతాం. ఇందాక మనం చూసి 5 నిమిషాల క్రితం అందరం అల్లాడిపోయాం ఎండలో. 2 నిమిషాలకే మనం ఎంత ఆహ్లాదంగా ఉన్నాం చెట్టు కింద. ఒక చెట్టు మనకి ఎంత ఆహ్లాదాన్ని పంచుతాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా కదిరి నియోజకవర్గంలో మున్సిపల్ చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరులు మున్సిపల్ ఎఫ్ఏసి చైర్మన్ కమిషనర్ సందీప్ గారికి, అదేవిధంగా ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి పురపాలక సంఘం హై స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి తోడ్పాటు అందిస్తున్నటువంటి పెద్దలు ఈ మోడ్రన్ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, రాజు గారికి, అదేవిధంగా విచ్చేసినటువంటి సోదరుడు పవన్ కుమార్ రెడ్డి గారికి, స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ నాయకులకు, విచ్చేసినటువంటి మహిళా నాయకురాళ్లకు, తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ నాయకురాళ్లకు, ఇంకా విచ్చేసినటువంటి మహిళలకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. యావత్ ప్రపంచం కూడా ఇబ్బంది పడుతూ ఉండేది గ్లోబల్ వార్మింగ్. దీనికి కారణం జనాభా పెరగడం, పట్టణీకరణ పెరగడం, అడవులు అంతరించిపోతున్నటువంటి పరిస్థితులు, తద్వారా పర్యావరణంలో ప్లాస్టిక్ వినియోగిస్తున్నటువంటి పరిస్థితులు, ఇవన్నీ కలిసి పర్యావరణ పరిరక్షణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యతగా మారినటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఒక పిలుపునిచ్చారు. మొక్కలు నాటండి, అంతేకాకుండా పర్యావరణాన్ని పరిరక్షించుకునేటువంటి క్రమంలో సైకిల్ కొద్ది వరకు వాడండి అని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకు ఈ రోజున ఈ కార్యక్రమము అద్భుతంగా చేసినటువంటి పరిస్థితి. మీరు ఒకసారి గమనిస్తే ఇందాక మొక్కలు నాటించినారు.
ఆ ఎండలో మొక్కలు నాటుతా ఉంటే ఎప్పుడెప్పుడు చెట్టు కిందికి పోదాం అనిపిస్తుంది. కష్టం వస్తే కానీ సుఖం విలువ తెలియదు. ఈ రోజున సైకిల్ తొక్కిన తర్వాతే బాధ్యత మరింత పెరిగింది. పర్యావరణాన్ని కాపాడాలనే బాధ్యత. అందులో భాగంగా మన కదిరి మున్సిపాలిటీలో వచ్చే రోజుల్లో ఒక నిర్ణయం తీసుకోబోతాము. ఎవరు ఇల్లు కట్టుకున్నా ఖచ్చితంగా ఒక చెట్టు నాటల్లా, మొక్క కాదు, ఒక సంవత్సరం వయసు ఉన్నటువంటి చెట్టు నాటాలని కండిషన్ పెట్టి ప్లాన్ అప్రూవల్ ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు. లేఅవుట్కి వస్తే ఎన్ని ప్లాట్లు ఉంటే అన్ని చెట్లు ఖచ్చితంగా నాటల్లా అప్పుడే అప్రూవల్ ఇస్తామని చెప్పేసి కూడా మున్సిపల్ చైర్పర్సన్ గారు నిబంధనలు విధించమని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నారు. ఇది ఎవరిని కట్టడి చేయడానికో కాదు, మన ఊరిని కాపాడుకోవడానికి, మన పర్యావరణాన్ని కాపాడుకోవడానికి, మన తర్వాత వచ్చేటువంటి మానవాళి మనగడ కోసం ఆలోచన చేసేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా. ఏదైతే దేశంలోనే అత్యున్నతమైనటువంటి నాయకత్వం వీటి గురించి ఆలోచన చేస్తూ ఉందంటే ఖచ్చితంగా కింది స్థాయి బూత్ స్థాయి నాయకత్వం వరకు కూడా మనందరూ కూడా ఒక బాధ్యతగా, కేవలం రాజకీయాలే కాదు, ఒక సామాజిక బాధ్యత కింద పర్యావరణ పరిరక్షణ అనేది స్వీకరించాలని చెప్పేసి కూడా పిలుపునిస్తూ, అప్పుడే ఈ పర్యావరణ దినోత్సవ ఆచరించడంలో ఒక అర్థం ఉంటుందని చెప్పేసి కూడా తెలియజెప్తూ, ఈ వేదిక మీద నుంచి అందరినీ కూడా కోరుతాను, పర్యావరణాన్ని కాపాడాలి మనమందరం కూడా. తద్వారా మన తర్వాత మన బిడ్డలు కూడా స్వచ్ఛమైన గాలి పీల్చల్లా, స్వచ్ఛమైన నీరు పీల్చల్లా, మంచి జీవన ప్రమాణాల్లో బతకాలనే ఆలోచన మనం ప్రతి ఒక్కరిలో కూడా ఉండే విధంగానే ఈ రోజున ఒక ప్రతినిపుణాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, మరొకసారి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.